హలో 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 పవన్ జైన్ గారు అండి మాట్లాడేది? అవునండి. నేను రాష్ట్రీయ వానర్ సేన అండి, కేశవరెడ్డిని. ఎవరు? రాష్ట్రీయ వానర్ సేన ఒక హిందూ ఆర్గనైజేషన్ అండి. చెప్పండి. అదే పొద్దున మీరు అదేదో వినాయకుని మండపానికి ఆబ్జెక్షన్ చెప్పారు. అవును చెప్పాను. అదే ఎందుకండి? పర్మనెంట్ సెట్ చేస్తారంట వాళ్ళు. ఏమండి? వాళ్ళు పర్మనెంట్ సెట్ చేస్తారంట అక్కడ. పర్మనెంట్ సెట్ చేసినప్పుడు నా ఇల్లు పర్మనెంట్ షెడ్ పర్మనెంట్ చేస్తారంట. ఓకే. అట్లా అన్నప్పుడు నా ఇల్లు కొనుక్కోమని చెప్తున్నా. మీ ఇల్లు పర్మనెంట్ మీరు అట్లా చెప్పలేదు. నా ఇల్లు కొనుక్కోమని చెప్తున్నా. అదే అండి, ఇప్పుడు ఎప్పటి నుంచో అక్కడ వినాయకుని పెడతారు. ఎప్పటి నుండి అంటే నేను ఎంటర్టైన్ చేయబట్టి నేను ఆబ్జెక్షన్ చేయకుండా ఉండడం బట్ట లాస్ట్ ఇయర్ అసలు వెనుక రెండర్ కోడికి వెనుక ప్లేస్ కూడా వదలకుండా ఇచ్చారు ఎవరు వాళ్ళు పక్క ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. అదేనండి, ఇప్పుడు మీరు కాలనీలో మీది కూడా ఇల్లు ఉంది. కాలనీ వాళ్ళు కూడా మాకు డిస్టర్బెన్స్ చేయదు కదా. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా, అవునండి, ఇప్పుడు నా వైపు కాకుండా ఇంకొక దగ్గర కూడా పెట్టొచ్చు కదా. ఇంకా ఉన్నాయి 2-3. నేను ఏమంటున్నా, అది మీరు ప్రేమతో కూడా చెప్పొచ్చు కదా అండి. ప్రేమతోనే చెప్పిన, ప్రేమతో లాస్ట్ ఇయర్ చెప్పినా కానీ చెప్పారండి మీరు పొద్దున వాళ్ళ మీద ఎస్టీ కేసు పెడతాను అది అని చెప్పి మీరు బెదిరించారు వాళ్ళు. నా ఇల్లు సార్, నేను చెప్తాను సార్. అవును నా ఇల్లు నాకు రైట్ ఉంటుంది. కానీ అట్లా బెదిరియడానికి మీకు రైట్ లేదు కదా. ఏది రైట్? నా ఇంటి మీద మీరు వేసుకునే రైట్ ఉందా? మీరు ఎప్పుడు కొన్నారు ఇల్లు అక్కడ? మీరు ఎన్ని ఏళ్ళు అవుతుంది అక్కడ ఇల్లు? 20 ఏంది 2020? కానీ వినాయకుడు ఎప్పటి నుంచో పెడుతుంది కదా అక్కడ. అపార్ట్మెంట్ నేను ఆబ్జెక్షన్ చేసిన. కరోనా తర్వాత వినాయకుని పెట్టలే. ఎవరు? కరోనాలో ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉంది, ఎవరు పెట్టలే అండి. పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు. ఎంటర్టైన్మెంట్ కాదండి, ప్రతి ఏరియాలో పెడతారు ఎంటర్టైన్మెంట్. నేను ఆబ్జెక్షన్ చేస్తాను. నాకు ఇల్లు నా ఇంటి దగ్గర ఇబ్బంది. రాంగ్ అది. మీరు సొసైటీలో అట్లా మాట్లాడడం మీరు తప్పది. మీరు ఏదైతే వాళ్ళని హెచ్చరించి కేసులు పెట్టామని చెప్పారో మీరు అది రాంగ్. మీరు ఏ విధంగా అయితే మాట్లాడారు ఎట్లా ఉండాలి నాకు తెలుసు. మీరేం నాకు చెప్పేది అండి. అయితే మీరు బెదిరిస్తారా ఎవరు మాట్లాడాలి ఫోన్ చేసి? నా ఇంటి ముందు చేస్తే అవును అంటారా? ఏమంటాం? బరాబర్ ఆడుతాం. హిందూ ఆర్గనైజేషన్ బరాబర్ అడుగుతాం మేము. మీరు బెదిరియనికి రైట్ లేదు ఎవరికి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు బెదిరియనికి రైట్ లేదు. నా ఇంటి ముందు మీకు రైట్ లేదని చెప్తున్నా. ఎవరు పర్మిషన్ తీసుకునే చేస్తారు ఏది చేసిన వాళ్ళు. మీరు ఏదని చెప్పే ఉంటే పోలీస్ స్టేషన్ చెప్పాలి, కానీ మీరు బెదిరియాల్సిన అవసరం ఏమొచ్చింది వాళ్ళని? మీరు జాబు తీసేస్తారా? నీవు నా తన పర్మిషన్ తీసుకోవాలి. ఈ తాన కాదు, పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకుంటాం. అర్థమైందా? మీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెడుతున్నాం కదా, అక్కడనే పెడతాం వినాయకుని. పెడతాం కదా, బరాబర్ అక్కడనే పెడతారండి. తప్పేముందా? ప్రతి సంవత్సరం అక్కడనే పూజలు జరుగుతాయి, ఈ సంవత్సరం కూడా అక్కడనే పూజలు జరుగుతాయి. బరాబర్ పెడతామండి. పెట్టి నా ఇల్లు కొనేసాయి. మీది ఎక్కడ చెప్పండి. మీది ఎక్కడ మరి మీరు పెట్టుకోండి. ఇంకొకసారి ఇక్కడ పెడతామండి, బరాబర్ పెడతాం, అక్కడనే పెడతాం. 4 ఒకసారి ఒక జంక్షన్ కాడ పెట్టండి, ఒకసారి ఒక జంక్షన్ కాడ పెట్టండి. అట్లా పెట్టారండి, అట్లా పెట్టారు. మీకు తెలియదేమో, మీరు తెలుసుకోండి. ఎప్పుడైనా సరే ఒకటే ప్లేస్ లో పెడతారు. మీరు అడుక్కోండి, ఎవరైనా తెలియకపోతే మీరు తెలుసుకోండి. నేను ఇల్లిటరేట్ గాను చెప్తున్నా చూడండి. మీరు ఇల్లిటరేట్ అది ఏందో ఇక మీకు తెలిసిపోయింది. మీరు వాడిన భాషతోటే మీకు తెలిసిపోయింది. తెలిసిపోయింది పట్టండి, మీ భాషతో తెలిసిపోతుంది. ఇప్పుడు అయినా మీరు అక్కడ ఉండరు, మీరు రెంట్కి ఇచ్చిర్రు. మీకేమి ఇబ్బంది అవుతుంది నాకు అర్థం కాదు. మీరు ఉంటేనా మీకు ఇబ్బంది జరిగిందంటే అనుకోవచ్చు. అవును, రెంట్కి ఇస్తే నా ఇల్లు నాకు నాకు రైట్ ఉంటుంది. నీ ఇల్లు నీకు రైట్ ఉంటుండొచ్చు, కానీ నువ్వు పెట్టొద్దు అని అంటావు చూడు, అది ఆ రైట్ కూడా నీకు లేదు. తెలుసుకోండి. తెలుసుకునేది చెప్పండి. మీరు ఎట్లా బెదిరించారు పొద్దుల వాళ్ళని? బెదిరిస్తారు మరి. అవును బెదిరిస్తారు. సరే చట్టపరంగా ఎదుర్కోండి. నేను ఏమంటున్నా, న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కోండి. ఏదో అమాయకులు చూసి బెదిరించినట్టు కాదు. వాళ్ళ అమాయకులు. సరే మీరు మాటలు ఏం మాట్లాడారు అన్ని ఉన్నాయండి, అన్ని తెలుసు, అన్ని ఒకసారి ఉన్నాయి. అదే మీరు అన్న నమస్తే. ఇందాక ఫోన్ చేశారు కదా, అదే నేను బయట మా పాపల ఇంటికి పోయినుంటి. అదే బయట ఉన్నా అంటే మీరు ఏదో కోపంగా మాట్లాడుతున్నారు. నాకు అందుకే జర తర్వాత చేస్తా అన్నా కదా. నా పేరు అదే నా పేరు మల్లయ్య. మీరు ఏదో డైరెక్ట్ SC ST కేసు పెడతా అప్పుడు నేను ప్రెసిడెంట్ ఉంటే, అందుకే నేను ఇప్పుడు ప్రెసిడెంట్ లేననే చెప్తున్నాను. డైరెక్ట్ SC ST కేసు పెడతాను పడితే నాకేం అర్థం కాలే. మరి ఎట్లా సార్, ఇప్పుడు నా ఇంటి ముందు నాకు వేయడము ఏదో టెంపరీ ఎవరి చేస్తున్నట్టే ఏదో అన్నట్టు. ఇప్పుడు పర్మనెంట్ సెట్ అంటే ఇప్పుడు నేను అంత పెట్టుకున్నా నాకు ఎట్లుంటుంది సార్?
కాదు, ఇప్పుడు మీరు కాలనీకి వచ్చి మాట్లాడాలి, లేకపోతే ఎవరున్నారు ప్రెసిడెంట్ ఏంది అని రావాలి. నువ్వు డైరెక్ట్ ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటే అంటే బెదిరియటమేనా? బెదిరియడం అంటే ఏంటి? నేను వాళ్ళ ఏష్టోళ్ళని బెదిరిస్తా, ఏష్టోళ్ళ మీద పెడతా. మరి నాకు ఫోన్ చేసి అట్లా కాదు, నాకు ఫోన్ చేసి నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతా, ఎస్సీ ఎస్సీ కమిషన్ లో పెడతా, నాకేం అర్థమైతే చెప్పు. నేను ఫస్ట్ ఆడేమన్నా గణపతి కాడ వేస్తున్నారంట కదా, మండపం వేస్తున్నారంట కదా అన్న. నేనేం చెప్పినా మీకు, నేను లేను కాలనీలో బయట ఉన్నా అన్నప్పుడు ఏం అర్థం చేసుకోవాలి మీరు? తర్వాత మాట్లాడతా అంటే టైం అని ఇవ్వాలి. నాకేం సబ్జెక్ట్ ఏదో లేదు, నువ్వు డైరెక్ట్ నా ఎస్సీ ఎస్టీ కేసు పెడతా అంటే నాకేం అర్థం అవుతుంది? మీరు దాంట్లో సభ్యులే కదా. అరే కాలనీలో మీరు కూడా సభ్యులే కదా. కాదు, మీరు ఉన్నప్పుడు మీరు కూడా సభ్యులే కదా. అవునే, నువ్వు ఉండకపోయినా సభ్యులే కదా. నువ్వు డైరెక్ట్ ఎట్లా మీరు అట్లా మాట్లాడతారు అంటే? అవును, ఎట్లా నా మీద డైరెక్ట్ కేసు పెడతారు? నేను ఏం చూసి కేసు పెడతారు నా మీద? మీరు ఆల్రెడీ దాని సభ్యులే కదా, మీరు ఇంతవరకు మాజీ సభ్యులు. అవును, సభ్యులు కాదంటారు, మాజీ సభ్యులే కదా. అయితే మీరు కూడా దానికి మీరు కూడా ఒక ఇనిషియేటివ్ మీరే తీసుకుంటున్నట్టు దానికి అని నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతావా? అవును, అందరూ అక్కడ ఎవరెవరు పెట్టారో నా మీద పెట్టా. నా ఇంటికి ఇబ్బంది కలిగించిన వాళ్ళ అందరి మీద పెట్టా నేను. ఇంకా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎవరెవరైనా ఉన్నది పెట్టేస్తా. ఏమని పెడతారు? ఏమని పెట్టంటే నా ఇంటికి డిస్టర్బెన్స్ చేస్తున్నారు, కావాలన్నా ఇంటి ముందు తీసుకొచ్చేస్తున్నారు అని పెడతా. అంటే మీరు వచ్చి కాలనీలో మాట్లాడారు, వద్దని అబ్జెక్షన్ చేయరు, డైరెక్ట్ కాలనీలో మాట్లాడే నాకెందుకు అవసరం? కాలనీలో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా ముందు నా ఇంటి ముందు మీరు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అంతే. అయితే నాకు ఫోన్ చేసి ధమ్కిస్తారు. నా ఇంటి ముందు మీరు క్రియేట్ చేస్తున్నారు. అదేనే, నాకు కాలి ఫోన్ చేసి ధమ్కిస్తారు. ఇదే అనగా కాల్ చేసి ధమ్కిస్తా స్టేషన్ నుండి దమ్కి ఇప్పిస్తా మీకు. ఎవరితోటి? ఎవరెవరితో ఇప్పిస్తా, దమ్కి ఇప్పిస్తా నేను కూడా. నేనైతే నీకేం ఫోన్ చేయలే కదనే. చేయలేదంటే మీరు కూడా దాన్ని పార్టిసిపేట్ కదా. మీరు పోయినసారి కూడా వద్దన్నా కూడా అట్లా చేసిరు. అసలు ఈవెన్ స్కూటీ కూడా బయటకు పోనీ అవకాశాలు లేకుండా చేసిరు. ఏడా? నా ఇంటి ముందర. ఓకే, ఆ ఎండింగ్ మీరు లేడా? లాస్ట్ దా? లాస్ట్ ఎక్కడ సైడ్? మన నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసా? వెస్ట్ ఫేసా? ఎటు ఎటు మీ ఇల్లు? నార్త్ డైరెక్షన్. అరే నార్త్ దా? ఓకే ఓకే ఓకే. లాస్ట్ చిన్న ఇల్లు మధ్యలో అజయ్ వాళ్ళది, మీ మధ్యలో. మధ్యలో నేను టీచర్ అని, నేను డీసెంట్ ఉంటుందని నేను అక్కడ తీసుకున్నా. అందుకే ఇప్పుడు టీచరే కదా. లేకపోతే మీరు దాన్ని కొనేసేయండి, ₹1 ఇచ్చి కొనేసేయండి. నేను నాకు ఆపేసి ఏం లేదు. ఏది పెట్టుకున్నప్పుడు ఇప్పుడు కాదు, కాలు మార్కులు తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు? ₹1 చేసి తీసుకోండి, ఆ ప్లేస్ తీసుకోండి. ఇప్పుడు పరమేశ్వర్ సార్ మీకు ఐడియా ఉన్నాడా? పరమేష్ ఐడియా ఉన్నాడు. పరమేష్ కూడా చెప్పేసిన టీచరే ఆయన టీచరే. మరి ఆయన ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ అట్లా కాదు. జాబ్ ఊడగొట్టిస్తా, ఆయన జాబ్ ఊడగొట్టిస్తా అనుకుంటున్నాడు ఆయన కూడా. నేను ఇట్లాంటి దాంట్లో పార్టిసిపేట్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాను, ఆయన జాబ్ ఊడగొట్టిస్తా. అదే నేనేమంటున్నా, ఆయననే ఇప్పుడు ప్రెసిడెంట్ అంటున్నా. చెప్తున్నా, ఆయననే నేను జాబ్ ఊడగొట్టిస్తా. నాకు ఎవరు ప్రెసిడెంట్ సరే, నాకు కావాల్సింది నా ఇంటి ముందు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అంతే. అవునే, నువ్వేం చేయాలంటే ఏందని తెలుసుకోండి. నా ఇంటి ముందు ఎంటర్టైన్ చేయడానికి మీరెవరండి? మీ పేరేం పేరు అంటే? నా పేరు పవన్ జైన్. పవన్ జైన్ అన్న, ఇప్పుడు ఎవరు చేస్తారు ఏమన్నా కనుక్కొని మాట్లాడి ఫోన్ చేసి దానికేయాలి కానీ సభ్యులు ఎవరున్నారు? 10 మెంబర్స్ 20 మెంబర్స్ అందరి మీద కూడా చేసేస్తాను. అట్లా చెప్పాలి కానీ నువ్వు డైరెక్ట్ ఏం చెప్పకుండా. లాస్ట్ ఇయర్ కూడా మీతో మాట్లాడిన గుర్తుకుందా? నాకు గుర్తుకు లేదన్నా. లాస్ట్ ఇయర్ నమస్తే, జై శ్రీరామ్, జై భారత్ మాతా కీ జై. నిన్న బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 31వ డివిజన్ లో పవన్ జైన్ అనే ఒక వ్యక్తి మన హిందూ కార్యక్రమాల్లో, అంటే ఇప్పుడు వచ్చే వినాయక చవితి ఉత్సవం కోసం కాలనీ సభ్యులంతా కలిసి వినాయక మండపం దగ్గర వాళ్ళ ప్రతి సంవత్సరం ఎక్కడైతే మండపం ఏర్పాటు చేస్తున్నారో అదే ప్రదేశంలో ఈ సంవత్సరం కూడా మండపం ఏర్పాటు కోసం కార్యక్రమం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పవన్ జైన్ అనే వ్యక్తి 2020లో ఆయన అక్కడ ఇల్లు కొనుక్కోవడం జరిగింది. 2020 నుంచి లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాడో మాకు అర్థం కావటం లేదు. అక్కడ వినాయక మండపం పెట్టొద్దని బహిరంగంగా చెప్తూ అక్కడికి వచ్చిన మన హిందూ సోదరులను బెదిరిస్తూ, మీరు గాన ఇక్కడ వినాయక మండపం ఏర్పాటు చేస్తే నేను మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతా అని అతను బహిరంగంగా చెప్పడం, మన హిందూ సోదరులని బెదిరియడం జరుగుతుంది. కానీ మేము
ప్రతిసారి ప్రతి సంవత్సరం పెట్టినట్టు అక్కడే వినాయక మండపం పెట్టి అక్కడే పూజలు నిర్వహిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి పవన్ జైన్ గారికి సూటిగా చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఇలా మిస్యూజ్ చేయడం మీకు మంచిది కాదు. ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడానికి ఎస్సీ ఎస్టీ కేసుని అందులో పెట్టడానికి కారణం వేరే ఉంది. దీన్ని మీరంతా కలిసి మిస్యూజ్ చేస్తూ మన హిందూ సమాజం మీద విషం కక్కుతూ మీరు ఈ విధంగా చేయడం మంచిది కాదని చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.